ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్న కొత్త వైరస్ హంటా వైరస్. కోవిడ్ తర్వాత ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన మరో ప్రమాదకరమైన వైరస్ హంటా వైరస్. అసలు ఇది ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులకు ఎలా సోకుతుంది? ఇప్పుడు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది? తెలుసుకుందాం. హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాపించే వైరస్. ఎలుకల మూత్రం, మలం లేదా లాలాజలం కలుషితమైన గాలిని పీల్చినప్పుడు ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వైరస్ ను మొదటగా 1950లలో కొరియా యుద్ధ సమయంలో గుర్తించారు. హంటన్ రివర్ ప్రాంతం దగ్గర ఈ వైరస్ కనిపించడంతో దీనికి హంటా వైరస్ అనే పేరు వచ్చింది. ఈ వైరస్ వల్ల 2 ప్రధాన ప్రమాదకర వ్యాధులు వస్తాయి. హెంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్. ఇది ఊపిరితిత్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగజేస్తుంది. రెండవది హెమరాజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. అధిక జ్వరం మరియు అంతర్గత రక్తస్రావం కలగవచ్చు. దీని ప్రారంభ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, అలసట, తలనొప్పి, వాంతులు, శ్వాసలో ఇబ్బంది. అయితే మరి ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది? 2026లో ఒక క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ కేసులు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయని సమాచారం. అయితే WHO ప్రకారం ఇది కోవిడ్ లాంటి మహమ్మారిగా మారే అవకాశాలు చాలా తక్కువ. మరి ఎలా జాగ్రత్త పడాలి? ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి. పాత గదులు శుభ్రం చేసే సమయంలో మాస్క్ ధరించాలి. ఎలుకల మలం లేదా మూత్రాన్ని నేరుగా తాకకూడదు. శుభ్రం చేసే ముందు డిజిన్ఫెక్టెంట్ స్ప్రే చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది హంటా వైరస్ చాలా అరుదుగా కనిపించినా సోకితే తీవ్ర ప్రమాదం కలిగించే